Hello students, next concept problem, very most important. So calculate the mass of the non-volatile solute. Then bracket lo molecular weight is equal to 40 grams, which should be dissolved in 114 grams of octane to reduce its vapor pressure 80%. The problem. ఒక అన్నౌన్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ మనం వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. దాని ఫస్ట్ వన్ లెట్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటాం, అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. రిమైనింగ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 40 grams, ఇది మన ప్రాబ్లంలో ఇచ్చాడు. దాని నుంచి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు x/40. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 114 grams, దాని మాలిక్యులర్ వెయిట్ 114 grams. దాని నుంచి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. నెక్స్ట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ ఆక్టేన్ P0 ఈజ్ ఈక్వల్ 100 అయింది. అంటే సాల్వెంట్ కాబట్టి దాని వేపర్ ప్రెషర్ 100 తీసుకోవాలి. దాని వేపర్ ప్రెషర్ ఎంత డిక్రీజ్ అయింది అన్నాడు సొల్యూషన్కి 80% ప్రాబ్లంలో ఉంచండి. అప్పుడు సొల్యూషన్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు 80 అయింది. According to Raoult's law, P0 minus PS by P0 is equal to NS by N0. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, 100 minus 80 by 100 is equal to x/40 by 1 అయింది. దాన్ని సింప్లిఫై చేస్తే x is equal to 8 grams అయింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చాడు.